వచ్చిన మనందరి మీద తండ్రి ఆయన మహిమా ప్రభావములు, ఘనతా ప్రభావములతో మనల్ని నింపివేయును గాక. ఆమెన్. వాక్యం చదువుకుందాం. 96 కీర్తనలో మనం చూచినట్లయితే 6 వచనంలో, 96 కీర్తన 6 వచనం, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు ఉన్న తండ్రి, మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి, నీ పరిశుద్ధ మందిరావరణములోనికి మమ్మల్ని ఆహ్వానించిన తండ్రి వందనములు. స్థల జ్ఞానివయ్యున్న నీవు ఈ స్థలములో నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావమును, ఘనతను వివరించుటకు మీ సర్వశక్తిలో నుండి శక్తిని దయచేయమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామములో కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. మరి ఆయన సన్నిధి అనేది దేవుని యొక్క ఉనికిని తెలియచేస్తూ ఉంది. అలాగునే సన్నిధి అనగా ప్రభుతో సహవాసము. సా ప్లస్ నిధి. ప్రభు సహవాసములో పరలోకపు నిధిని మనకిచ్చువారై ఉన్నారు. 96 కీర్తన 6 వచనంలో, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ప్రభు సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఘనతనిస్తారు, ప్రభావాన్నిస్తూ ఉంటారు. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కీర్తన 20లో చూస్తున్నాం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అని. బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ ఆలయములో ఉన్నవి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి 10వ తారీఖున మనం తైలాభిషేక పండుగ జరిగించుకున్నాం. తైలాభిషేక పండుగలు అనంతరము దేవుని ఆత్మ బలముగా మన మీద పనిచేస్తూ ఉంటుంది. దావీదు తైలముతో అభిషేకించబడినప్పుడు నాట నుండి దేవుని ఆత్మ అతని మీద బలముగా దిగి వచ్చెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త తైలపు బుడ్డి తీసుకొని మరి సౌలును అభిషేకించినట్టు చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు మొదటి రాజుగా. అలాగనే ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క రీతిగా ప్రభు అభిషేకించువారై ఉన్నారు. సమూయేలు ప్రవక్తని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా తైలపు బుడ్డితో, తైలముతో అభిషేకించినట్టు చూస్తూ ఉన్నాం. దావీదుని అభిషేకించేటప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 16 అధ్యాయంలో, నువ్వు కొమ్మును తీసుకొని తైలముతో నింపి బెత్లెహేముకెళ్ళి యెషై కుమారుల్లో ఒకరిని అభిషేకించుము అని ప్రభు తెలియచేసినట్టు చూస్తూ ఉన్నాం. అందుకే 92 కీర్తన 10లో మనం చూస్తున్నాం, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ కొమ్ములో ఉన్న ప్రత్యేకతల్ని వాక్యములో నుండి చూద్దాం. కొమ్ము అనగా ఘనతకు ముంగుర్తై ఉన్నది. మొదటిగా మనం చూచినట్లయితే మరి వినయమునకు, మనం ఎప్పుడైతే వినయముతో ఉంటామో ఘనత అనేది ఉంటుంది. ఒకసారి వాక్యంలో మనం చూద్దాం, ఘనతకు ముందు వినయం అనేది ఎంత చక్కగా ఉంటుందో ప్రభు తెలియచేస్తున్నారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవండి అమ్మా గట్టిగా. సామెతల గ్రంథము 15 చాలు, ఘనతకు ముందు వినయముండును. ఘనపరచాలి అంటే
వినయము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ లక్షణం ఎవరిలో ఉందంటే మోషేలో కనపడుతూ ఉంది. ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్తలో మనం చూస్తే, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేని దేవుడు గనపరిచాడు. 90వ కీర్తన 91వ కీర్తన మోషే రాశారు. అందుకే 90వ కీర్తన పైన మో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, అంతయు మనదే కాదా యేసు నీకున్న దంతయు మనదే కదా, అంతయు మన ప్రభువు ఆర్జించియున్నాడు, సొంతమని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి. మోషే సాత్వికుడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషే ఇంటి వారికే మోషే మీద కోపం వస్తే, సంఖ్యాకాండము 12:7లో ప్రభు అంటున్నారు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడతాను అన్నారు. కారణం మోషే సాత్వికుడు. కొండ మీద ప్రసంగంలో చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈరోజు తైలాభిషేక పండుగ అనంతరము దేవుడు ఆయన బిడ్డలను ఘనపరచువారై ఉన్నారు. 7 ఘనతలను చూచి ప్రత్యక్ష గుడారము అందులో ఉన్న భాగాల్ని మనం చూద్దాం. మరి 7 ఘనతలను చూద్దాం. మొదటిగా వినయమునకు ముందు ఘనత అనేది, ఘనతకు ముందు వినయముండును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే సామెతలు 25:2లో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశము ఎత్తు, భూమి లోతు, రాజు మనస్సులోని అభిప్రాయములు అగోచరము అని మనం చూస్తూ ఉన్నాం. మరి రహస్యాల్ని మరుగు చేయాలట. అందుకే దానియేలుతో కానీ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహానుతో వీటిని మరుగు చేయి అని ప్రభు చెప్పారు. కొన్ని మరుగు చెయ్యాలి, కొన్ని సమయం వచ్చినప్పుడు తండ్రి బయలుపరచువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి గాడిదలను ఎత్తుకునే సౌలుని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీలందరూ రాజు కావాలి అంటున్నారు గనక, మరి ఇశ్రాయేలు మీద నువ్వు రాజువి అని చెప్పి మరి తైలపు బుడ్డి పట్టుకొని అతని తల మీద తైలం పోసి ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పినట్టు చూస్తున్నాం. అభిషేకం జరిగిపోయింది, కానీ ఈయన అభిషేకాన్ని మరుగు చేశాడు. మరి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివాణ్ణి చూచి మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా, అతడు గార్ధములు ఎతకబోతిమి, అవి కనపడకపోక సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు, సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధబములు దొరికినవి అని అతడు చెప్పానని తన పినతండ్రితో అనెను. కానీ రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యం నీకు ఇస్తాడు, నువ్వు రాజు అవుతావు అన్న విషయాన్ని చెప్పలా, మరుగు చేసేసాడు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. నువ్వేంట్రా గాడిదలు ఎత్తుకునేవాడు రాజు అవుతావని
మరి ఇంట్లోనే అవమానం అనేది ఎదురవ్వచ్చు. ప్రవక్త సొంత ఊరిలో ఘనత పొందడు. కాబట్టి చెప్పలేదు గనక ఎవరితో ఏం చెప్పించాలో వారితోనే దేవుడు చెప్పిస్తాడు. మరి సమూయేలు ప్రవక్త వచ్చాడు 17వ వచనంలో. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 17లో. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలవనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వంశములో నుండి విడిపించి తిని, అయినను మీ దుర్ మీ దుర్జనములన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించి మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపుమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలను. కాబట్టి మీరందరూ ఆయన సన్నిధిలో హాజరవ్వాలి. యెహోవా నియమించిన రాజుని మీకు చూపిస్తాను అన్నాడు. ఈ రాజు మరుగైపోయాడు. భయమేసింది. వెళ్ళి సామానుల గదిలో దాక్కున్నాడట. కాబట్టి అన్ని గోత్రాలను వేశారు. బెన్యామీను గోత్రాలను వేశారు. బెన్యామీను గోత్రములో నుండి మరి ఆ ఇంటి గోత్రాలన్నీ వేసినప్పుడు కీషు కుమారుడైన సౌలు ఏర్పడిన. అయితే జనులు అతన్ని వెతికబోయినప్పుడు అతడు కనపడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని చెప్పాను. రావలసిన సమయంలో దాగి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో ప్రభు చెప్పారు. ఆయన కంటికి మరుగైంది ఏది లేదు. ఆయనకు భయం వేసేసింది. తల్లి చేసిన ప్రార్థన బిడ్డలకు నెరవేర్పు. రాహేలు ప్రార్థన చేసిందట. అయ్యా నాకు ఇద్దరు కొడుకులు నువ్వు, ఇద్దరు కొడుకులు రాజులు అవ్వాలి అని చేసిందట. మొదటి ప్రార్థన ఐగుప్తు దేశం అంతటికి ఏలిగ్గా మరి యోసేపు కనపడుతూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు స్థానములో బెన్యామీను గోత్రములో నుండి వచ్చినటువంటి ఈ సౌలు కనపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ పెద్దనాన్న వారి పినతండ్రి అడిగాడు, సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడు అంటే గాడిదల సంగతి చెప్పాడు, రాజ్యము సంగతి మరుగు చేశాడు. సామెతలు 25:2లో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. కాబట్టి నేను రాజుని అవుతాను, నేనే ఏల్తాను, రాజ్యం నాకు ఇస్తున్నాడు అన్నది మరుగు చేశాడు. అది సమూయేలు ప్రవక్తే బయట పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సామాన్ల గదిలో నుండి అతన్ని తెచ్చినప్పుడు అభిషేకం అనంతరము ఆత్మ వస్తుంది. అభిషేకం అనంతరము ఘనత వస్తుంది. అభిషేకము అనంతరము ఎదుగుదల అనేది వచ్చి వేస్తుంది. ఇప్పుడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 23లో వారు పరిగెత్తుకొని పోయి అక్కడి నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాణ్ణి మీరు చూచితిరా, జనులందరిలో ఇతని వంటి వాడొకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాకని కేకలు వేసిరి. ఇక్కడ మనం చూస్తే అభిషేకము మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. అభిషేకమును బట్టి భుజము మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడినట్లు చూస్తూ ఉన్నాం. బెన్యామీను గోత్రానికి అభిషేకం జరిగింది గనక ఈ గోత్రము దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉన్నదో మోషే చక్కగా స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. వాక్యంలో గనక మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వచనంలో బెన్యామీను గూర్చి ఇట్లెను,
బెన్యామీను యెహోవాకు ప్రియుడు. నీకు అభిషేకము జరిగినప్పుడు ఆత్మ అనేది వస్తుంది, ఘనత అనేది వస్తుంది, మన స్థితి ఎత్తు చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి వారిగా ఉంటాం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నుండును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. అభిషేకం అనంతరము ఆయన భుజముల మధ్య, యెషయా గ్రంథం 9:6లో చూస్తున్నాం. ఆయన భుజము మీద రాజ్యభారముండెను. రాజ్యం విషయము పినతండ్రికి తెలియచేయలేదు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. మరి సౌలు తన నోటితో చెప్పలేదు గాని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలో ఆళ్ళే చెప్పాలి. సమూయేలు ప్రవక్త వచ్చి దేవుడు ఇతన్ని అభిషేకించాడు. తన ప్రజల మీద మొదటి రాజుగా అభిషేకించాడు. తల్లి చేసిన ప్రార్థన బిడ్డల విషయంలో గొప్ప నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈరోజు అభిషేకం అనంతరము ఆత్మ వస్తుంది. ఎత్తు చేయబడతాము అంటే మన స్థితి అనేది పెంచబడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయము 7వ వచనంలో, యెహెజ్కేలు 16:7లో, నేల నాటిన చిగురు వృద్ధి అగునట్లు నేను మిమ్మును వృద్ధిలోనికి తేగ, ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ఎదుగుదల కొరకు అభిషేకం కావాలి. పెద్దగా మనం కనపడాలి అంటే అభిషేకం అనేది కావాలి. అలాగని ఆభరణ భూషితులు అనగా అన్ని వరాల్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే అభిషేకము అనేది ప్రాముఖ్యమైనది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మరి వినయముతో ఉంటే ఘనత అనేది వస్తుంది. సంగతి మరుగు చేసినప్పుడు ఘనత అనేది వస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అభిషేకము జరిగినప్పుడట మరి ఐశ్వర్యము అనేది వస్తుందట. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము, నేను చదవమన్నప్పుడే మీరు చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మా. చాలు. ఐశ్వర్య ఘనతలు, అభిషేకం అనంతరం ఐశ్వర్యం ఎవరిస్తారు అంటే దేవుడిస్తాడు. అందుకే యెషయా గ్రంథము 45 అధ్యాయములో 3-4 వచనాల్లో, రహస్య స్థలములలో మరుగయున్న ధనమును నేను నీకు ఇచ్చేదను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతనిస్తాడు, స్థిరమైన కలిమినిస్తాడు. నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమానమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దేవుని వలన వచ్చుబడి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. ప్రకటన 22:12 అంటున్నారు, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను ఇస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అభిషేకం అనంతరము ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, స్థిరమైన కలిమి వస్తుంది. నీతిమంతుని బిడ్డల్లాగా మనం బ్రతుకుతాం. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఐశ్వర్య ఘనతలు సొలొమోనుకి దేవుడిచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10లో, నీకేం కావాలి అంటే ఆయన వివేకము కావాలి అని అడిగాడు. దీపవృక్షములో వివేకము, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని చెప్పుకున్నాం మొన్న 10 తారీఖున. కాబట్టి నీవు మరి ఇతరుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు గనక నువ్వు అడగకపోయినా నేను నీకు అన్నీ ఇస్తున్నానని సొలొమోనుకి ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమిని దేవుడిచ్చాడు. అలాగునే
ప్రభువు దగ్గర మనం వినయంగా ఎప్పుడైతే ఉంటామో, దేవుడు ఎలా ఇస్తాడో మనకు తెలీదు. ప్రభు అన్నారు, "నేను చేసే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు అగోచరము. రేపటిని గూర్చి చింతించొద్దు" అన్నాడు. దేనిని గూర్చి చింతించొద్దు అన్నాడు. కాబట్టి ఏ టైంకి ఏమివ్వాలో, ఆకాశ పక్షుల్ని చూడండి అన్న తండ్రి, ఏ టైంకి మనకేమివ్వాలో అవి ఇస్తారు. మొన్న జ్ఞాపకం చేస్తే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. కాకట పిల్లలకి ప్రార్థన చక్కగా నేర్పించిందట. మనం కూడా బిడ్డలకి 66 పుస్తకాలు నేర్పించాలి, 10 ఆజ్ఞలను నేర్పించాలి. అలాగే దేవునికి సంబంధించిన ప్రతిదీ కూడా బిడ్డలకు మనం నేర్పించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాకి ఆహారం కొరకు ముందు దేవుణ్ణి అడుగు, దేవుడిస్తాడు అని కాకి పిల్లలకి నేర్పించిందట. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 38 41 వచనంలో, యోబు 38:41, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచు వాడెవడు. తిండి లేక తిరుగుతున్న కాకెట పిల్లలకు దేవునికి మొరపెట్టమని నేర్పించిందట. కాబట్టి కాకి పిల్లకి ఆహారాన్ని ఎవరు సిద్ధం చేశారంటే దేవుడే. పిచ్చుకలకు ఆహారం ఎవరు సిద్ధం చేశారంటే దేవుడే. ప్రభు అన్నారు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఏ సమయంలో మీకేమివ్వాలో ఆ ఘనతను నేను ఇస్తాను అని ప్రభు స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. 91 కీర్తన 14 వచనంలో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం అని చెప్పుకుంటాం. ఒక ఆయన, ప్రపంచంలో చదువంతా నేను చదివా, నా చదువుకు సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా అని భూలోకంలో బయలుదేరారట యాత్ర చేస్తూ. అప్పుడు ఆయన వెళుతూ ఉంటే ఒక మర్రి చెట్టు కనపడిందట. చిన్ని చిన్ని మర్రికాయలు ఉన్నాయట. దేవుడికి అస్సలు తెలివి లేదు, జ్ఞానం లేదు. ఇంత పెద్ద వటవృక్షానికి ఇంత చిన్న కాయలా పెట్టేది నేను దేవుడినైతేనా, దేవుడికి జ్ఞానం లేదనుకుంటూ పోయాట. కొంత దూరం వెళ్ళేళ్ళకి ఒక సొరపాదు కనపడిందట. ఆ సన్నటి పాదుకి ఇంత పెద్ద పెద్ద సొరకాయలు కనపడినాయట. ఇంత బలహీనమైన ఈ పాదుకి ఇంత పెద్ద పెద్ద కాయల, దేవుడికి అస్సలు జ్ఞానం లేదు. నాకున్న జ్ఞానంలో సగం కూడా దేవుడికి లేదు అనుకుంటూ పోయాట. ఇంకా కొంతకు దూరం వెళ్ళాలకి సన్న గుమ్మడి పాదు కనపడిందట. ఎంతెంత లావు గుమ్మడికాయలు కనపడినాయట. ఇంత సన్న సొరపాదుకి ఇంత లావు గుమ్మడికాయలా, దేవుడికి అస్సలు జ్ఞానం లేదనుకుంటూ వెళ్ళాడు. ప్రపంచం అంతా తిరిగి అలసిపోయి ఈ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి అలసట తీర్చుకుంటా పడుకున్నాడు. ఒక బలమైన గాలి వచ్చి ఒక్కొక్క మరికాయ నెత్తి మీద పడుతుందట. అప్పుడు జ్ఞానోదయం అయిందట. నేను అనుకున్నట్టు ఏ గుమ్మడికాయలో సొరకాయలో ఈ చెట్టు కాస్తే ఒక్కొక్కటి నా మీద పడినప్పుడు నా బుర్ర పగిలిపోయేదే. అనంత జ్ఞాని దేవుడు. ఆయన జ్ఞానానికి సాటి ఎవరూ లేరు. నా జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. అందుకే 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చూస్తున్నాం. 91 కీర్తన 90-91 మోషే రాశారు గనక 14వ వచనంలో, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. యేసు నామము మనకి ఘనతిస్తుంది గనక ప్రతిరోజు ప్రవేశ రక్తమే జయము అనే మాటని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నామము ఘనతను తీసుకొస్తుంది. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడవలసిన పని లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఈ నామము ఘనతను తీసుకొస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఘనులుగా దేవుడు చూపిస్తాడు ఆయన సన్నిధిలో ఉంటే. విలాప వాక్యములు
4 అధ్యాయము 7 వచనంలో, విలాప వాక్యములు 4 అధ్యాయం 7 వచనంలో, దాని ఘనులు శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు. ఘనులు, ప్రభుని ఆరాధించేవారు ఘనులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన నామం ఎరిగిన వారు ఘనులు అని ప్రభు తెలియచేస్తున్నారు. సంగతి మరుగు చేయువారు ఘనులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వినయముగా ఉండేవారు ఘనులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలా ఇక్కడ మనం గమనించినట్లయితే దాని ఘనులు శుద్ధమైన వారు. కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే మాటలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఘనులుగా చూపిస్తాడు, పాల కంటే తెల్లని వారిగా అంటే పరిశుద్ధులుగా చూపిస్తాడు. వారి దేహ కాంతి నీలము వంటిది, వారు పగడముల వంటి వారు అని ప్రభువుని ఆరాధించినప్పుడు ఆ స్థితిలో ప్రభు మనల్ని చూపించువారై ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో గనక మనం చూచినట్లయితే దేవుణ్ణి గణపరిచేటటువంటి స్థాయి ఎలా ఉంటుందో చక్కని మర్మాన్ని ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. మరి మన తండ్రి గారు రాశారు, ఘనమైన నీ ప్రేమ కారణంబున పనిచేయ చేతులివిగో, అనయంబు నీ విషయ మై సొగసుగా చురుకు, ధనముతో బరుగేత వినయ పాదములివిగో, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీ. కాబట్టి ఆస్తిలో భాగమునిచ్చి ప్రభుని ఘనపరచాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. మన తండ్రి గారు మరి తన జీవితం అంతా 120 సంవత్సరాలు ప్రభువుని గణపరచటానికి తన విలువైన జీవితాన్ని వాడినట్లుగా మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథములో మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 4:8లో ఒక స్త్రీ, మరి సునేమీరాలు ఆమె పేరు రాయబడలేదు కానీ, ఒక ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చట ద్వారా ఘనురాలు అని వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆతిథ్యము ఇవ్వటం మీరు మర్చిపోవద్దు. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్ర బంగారు పాత్ర మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును, యజమాని వాడుకొనుటకు అర్హమై ఘనత నిమిత్తము వాడబడే పాత్రగా ఉండాలి. కాబట్టి గొప్ప ఇల్లు అనగా దేవుని సన్నిధి లేక దేవుని మందిరం. బంగారంలాగా మనం కనపడాలి, వెండి విమోచించబడిన వారిలాగా, కర్ర పాత్ర సిలువ అనుభవం కలిగిన వారిలాగా, మట్టి పాత్ర. కానీ అభిషేకము జరిగినప్పుడు యజమాని వాడుకొనుటకు ఘనత నిమిత్తమై వాడబడే పాత్రలుగా మనం ఉండాలి అని ప్రభు స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26, 27 వచనాల్లో, భూరాజులు తమ మహిమను ఘనతను దానిలోని తీసుకొని వత్తురు. మహిమ ఘనత ప్రభు సన్నిధిలో తీసుకెళ్లాలట. అందుకే 96వ కీర్తన 8వ వచనంలో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన మందిరంలోకి వస్తే మనకేమొస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఘనతనిస్తాడు, ప్రభావం ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు,
దైవ సౌందర్యాన్ని ఆయన సన్నిధిలో తండ్రి మనకిచ్చువారై ఉన్నారు. కాబట్టి తైలాభిషేక పండుగ అనంతరము ఘనత వస్తుంది, మహిమ వస్తుంది, ఎదుగుదల అనేది వస్తుంది. అలాగనే మనం చూచినట్లయితే మనం నాట నుండి దేవుని ఆత్మ బలముగా నిలిచెను అనే మాట చూస్తున్నాం. పండుగ అనంతరము ఏమొస్తుంది మనకి అని మనం చూస్తే ప్రభు చక్కగా తెలియచేస్తున్నారు, మనల్ని ఎత్తు చేస్తూ ఉన్నారు. 61 కీర్తన 2వ వచనంలో దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను ఎక్కించు. నిన్ను ఎక్కించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, కీర్తన 15లో యెహోవా అక్కడ చక్కని మాట అంటున్నాడు, ఆయన సన్నిధిలో నిలబడాలి అంటే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. ఆయన పర్వతాన్ని మోషే ఎక్కాడు. అలాగునే ఆయన గుడారములో నివసింపతగిన వాడెవడు. ప్రభు గుడారములో మనం నివసించాలి. దేవుడు కొన్ని గుడారాల్ని ఏర్పాటు చేశారు. ఒకటి సాక్ష్యపు గుడారము, 2 ప్రత్యక్షపు గుడారం. నిర్గమాకాండము 40 అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండము ఇంక ఇటు చూపించు. నిర్గమాకాండము మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరము ఒకటి ప్రత్యక్షపు గుడారము, దేవునికి సంబంధించిన ప్రత్యక్షపు గుడారములో ఆయన నమూనాని చూపించే వస్తువులు ఈ ప్రత్యక్షపు గుడారములో కనపడుతూ ఉంటాయి. ఒకటి ప్రత్యక్షపు గుడారము, 2 సాక్ష్యపు గుడారం, 3 దావీదు గుడారము అంటే స్తుతి గుడారము. ఆమోసు గ్రంథము 9:11లో పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తి దాని చోట్లు బాగు చేశాట. అలాగనే షారా గుడారము, ఆ గుడారములో ఆదికాండం 24లో ఇస్సాకి దుఃఖ నివారణ అనేది కలిగిందట. అలాగనే రిబ్కాకు కూడా గుడారం ఉంది. ఆ గుడారంలో సాధు రూపముగా మరి యాకోబు మార్చబడ్డంట. గుడారంలో ఉన్నప్పుడు సాధు రూపము. సంఖ్యాకాండంలో మనం చూస్తున్న 10వ అధ్యాయంలో మరి బోర ఊదేటప్పుడు గుడారములో నుండి ఎలా బయటికి రావాలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే గుడారములో ఉన్నటువంటి స్త్రీలు దీవెన నొందిన వారు అని ప్రభు స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని గుడారములోనికి మనం వచ్చాం అనుకుందాం. సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారము. మొన్న 10వ తారీఖున తైలాభిషేక పండగ ఘనంగా జరిగింది. చాలామంది ఫోన్ చేసి ఆ వస్తువులు మేము సరిగ్గా చూడాల, మళ్ళీ చూపించండి, చూడాలని ఉంది అన్నారు గనక ఇది ప్రత్యక్షపు గుడారము లేక సాక్ష్యపు గుడారము అని చూస్తున్నాం. ఈ గుడారాన్ని మనం చూద్దాం. ఈ గుడారాన్ని గనక తీసేస్తే మొట్టమొదట ఏం కనపడుతుందంటే నిర్గమాకాండం 40 అధ్యాయంలో మందస్సము అక్కడే పెట్టు. మందస్సము అనగా నిబంధన. మందస్సమును లోపలికి తీసుకొని వచ్చి, ఇది బెత్లెహేము నుండి తెచ్చాం. ఈ మందస్సం వివరణ మనకు కావాలి అంటే 132వ కీర్తన దావీదు అంటాడు, యెహోవా లెమ్ము, బలసూచకమైన నీ మందస్సముతో కూడా రమ్ము. మందస్సం ఎక్కడుంటే అక్కడ బలము అనేది వస్తుంది. ఈ మందస్సం పై భాగమున కరుణాపీఠాన్ని చూస్తూ ఉన్నాం. ఈ లోపల సన్నిధి రొట్లు, అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలకలు లోపల భాగంలో కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ 2 కెరూబులు దూతలు, ఆ రెక్కలులో నుండి సౌండ్ అనేది వస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అనే మాటలను చూస్తూ ఉన్నాం. 4 ఉంగరాలు, 4 సువార్తలు, 2 మోతకర్రలు. ఈ 2 కర్రలు పాత నిబంధన క్రొత్త నిబంధన. పాత నిబంధన క్రొత్త నిబంధన ఇమిడి ఉంది. క్రొత్త నిబంధనలో పాత నిబంధన వివరించబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఓబేదేదోము గృహములో మందస్సం ఉండుట వలన సొత్తు అంతా ఆశీర్వదించబడింది. ఈ మందస్సము 20 సంవత్సరాలు కిర్యాతయరీము అనే అరణ్యంలో ఉంది.
తర్వాత కొండ మీద ఉంది. కొండ మీద నుండి మందస్సము దించబడింది. మరి 1967లో యోర్దాను ప్రాంతం తవ్వుతూ ఉంటే ఆ తవ్వేవారి చేతిలోంచి పలుగులు ఎగిరిపోయినాయట. అప్పుడు లేవి గోత్రికులు ఎక్కడున్నారో దేవుని మందస్సం ఎక్కడి నుండి వాగ్దాన దేశానికి వెళ్ళింది కనుక ఆ గోత్రం వాళ్ళు వస్తే ఈ మందస్సాన్ని తవ్వటానికి ఈ బాటని ఏర్పాటు చేయొచ్చు అని 67లో ఒక ప్రకటన అనేది ఇవ్వబడినట్లు చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 40 అధ్యాయంలో ఈ ప్రత్యక్షపు గుడారములో మొదటిగా నిలబెట్టాలి అంటే ప్రత్యక్షపు గుడారము అనగా మన మనస్సును నిలబెట్టాలి ప్రభు సన్నిధిలో. సాక్ష్యపు మందస్సము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆ రెండోది ఏం కనపడుతుందమ్మా మనకి? అది తీసి అది తీసి ఆ తెర తీసి అది ఇక్కడ మనం చూస్తే బల్ల, సముఖపు రొట్టెల బల్ల. దీనికి నిర్గమాకాండము 24 అధ్యాయము మరి 6వ వచనం నుంచి గనక మనం చూస్తే నిర్మలమైన బల్ల, సముఖపు రొట్టెలు. మరి ఇటారు అటారు మనం చూస్తూ ఉన్నాం. అంటే 12 మనం ఒకేసారి పెట్టాం. 12 గోత్రాలకి సాదృశ్యముగా పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ పెట్టేసి మూడోదిగా మనం చూస్తే దీప వృక్షమును లోపలికి తెచ్చి ప్రదీపములను వెలిగించవలెను. అంటే ప్రతి ఒక్కరు ఇదా మనం చదువుకున్నాం. లూకాసు సువార్త 15 అధ్యాయం 8వ వచనంలో ఒక స్త్రీకి, స్త్రీ అంటే సంఘం, 10 నాణ్యాలు అంటే 10 ఆజ్ఞలను ఇస్తే ఒకటే పోయింది. గలతీ 5:22 ఎన్నిసార్లు లెక్కబెట్టినా 9 అక్కడ ఆత్మఫలం కనపడుతూ ఉంది. అప్పుడు ఆమె దీపాన్ని వెలిగించిందట. ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఇల్లు ఊడ్చిందట. మనలో ఏ బలహీనత లోపం ఉందో ఊడ్చేయాలి. జాగ్రత్తగా వెతికింది, లేఖనాలను వెతకాలి. పోగొట్టుకున్నది దొరికింది. ఆరాధన, మీరు నాతో కలిసి సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికింది. కాబట్టి అన్నీ ఉండి ప్రభువునే పోగొట్టుకుంటున్నామేమో. ఆయన కలిగి ఉంటే మనం అన్నీ కలిగి ఉన్నట్లే. ఇదిగో దేవుని హస్తము. అలాగే డేవిడ్ స్టార్ చూస్తున్నాం. మరి ఆయన హస్తమే ఈ దీపాల్ని జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, మరి భయము, భక్తి, అన్నిటికంటే పైన ఏమొస్తుంది? భక్తి అనేది వస్తుంది. మరి యెషయా గ్రంథం 11:2లో ఉన్న 7 ఆత్మలు ఈ దీపవృక్షములో మనం చూస్తామనేది జరిగింది. చాలు. ధూపం అవి అక్కడ పెట్టేసి బంగారు ధూప వేదిక ఏదమ్మాయి ఏం పర్లేదు. ధూప వేదిక, బంగారు ధూప వేదిక. మరి ధూపం వేద్దాం. తర్వాత చాలు. ఇక్కడ దహన బలి పీఠము స్థానములో పీట, ఈ పీఠ స్థానంలో సిలువ వస్తూ ఉంది. దహన బలిగా ఆయన సిలువలో బలైపోయాడు. అందుకే ఇత్తడి బలిపీఠము అని మనం చూస్తూ ఉన్నాం. ఏ దేవాలయంలోనైనా ఇత్తడి సిలువే ఉంటుంది. కాబట్టి ఇత్తడి అనేది తీర్పును సూచిస్తూ ఉంది. మన కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెట్టి తర్వాత చాలు గంగాళము. కాబట్టి గంగాళంలో నీళ్లు, ఈ నీళ్లతో యాజకులే స్నానం చేయాలి. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు అహరోను ఆయన పిల్లలు మరి ఈ నీళ్లతో, గంగాళంలో ఉన్న నీళ్లతో స్నానము చేసి లోపలికి ప్రవేశించాలని చెప్తూ ఇదిగో బూర కూడా చూద్దాం. ఇవన్నీ యెరూషలేము నుండి వచ్చినాయి. కాబట్టి సమూయేలును అభిషేకించేటప్పుడు బుడ్డి,
దావీదును అభిషేకించేటప్పుడు కొమ్ము. అందుకే 92 కీర్తన 10లో క్రొత్త తైలముతో నేను నిన్ను అంటి ఉన్నాను, నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొమ్ము అనేది ఘనతను చూపిస్తూ ఉంది. కాబట్టి 7 ఘనతల్ని ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ బూర మేము కొంది అక్కడ మరి 14,000 కొన్నాం గానీ, తేటానికి ట్యాక్స్ 25,000 కట్టాం. ఎందుకంటే ఇది యూదులు వాడేది, తేటానికి వీల్లేదు. ఈజిప్ట్ మీదకి రావాలి గదా! తేటానికి వీల్లేదు అన్నా సరే, మరి ఎలాగైతే ఫైనంతా కట్టుకొని తీసుకొని రావటం అనేది జరిగింది. మనకి ఆశ ఉన్నప్పుడు మన ఆశను దేవుడు తీర్చువారై ఉన్నారు. కాబట్టి 7 గుడారాలు రాయబడిని, 7 అభిషేకాలు 10వ తారీఖున మనం చెప్పుకున్నాం. మరి వస్తువులుగా మాకు మళ్ళొకసారి చూపించండి అన్నారు. ప్రతిష్టాభిషేక తైలము. తైలం కూడా మరి అచ్చమైన ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము అనే మాటలను చూస్తూ ఉన్నాం. రాజుల అభిషేకం దావీదు చూచాం. యాజకుని అభిషేకం మొదటిగా మనం చూచాం. అలాగే ప్రవక్త అభిషేకం చూచాం. అలాగనే బలిపీఠం అభిషేకం చూచాం. తర్వాత ఉపకరణములు, ప్రతి వస్తువుని తండ్రి అభిషేకించువారై ఉన్నారు. తర్వాత వ్యక్తికి అభిషేకము. యాకోబు పత్రిక 5:14లో మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వస్తువు ప్రభు వల్లే కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రత్యక్ష గుడారం చూచాం. ఒకటి మందసాన్ని చూచాం. మందస్సము స్థానంలో వాక్యం కనపడుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయొచ్చు. రెండోదిగా సముఖపు రొట్టెల బల్ల రొట్టెను చూచాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మూడో స్థానంలో దీపవృక్షము. 7 ఆత్మలు మనం కలిగి ఉండాలి. 4 స్థానంలో ధూప వేదిక అనగా విజ్ఞాపన ప్రార్థన. అనగా ప్రధాన యాజకుడు రోజుకు 3 సార్లు వేయాలి. అందుకే దావీదు ప్రార్థన సాయంత్రం, మధ్యాహ్నం, ఉదయం ఉంటుంది. మనది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కాబట్టి 3 సార్లు ఏమ్మా వేశారు ధూపం. తర్వాత దహన బలిపీఠము, సిలువను చూస్తున్నాం. ఇత్తడి గంగాళములో నీళ్లు. ఈ నీళ్లు అనేది వాక్యం అనే ఉదక స్నానము నేను చేయిస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇదిగో బంగారు ధూప వేదిక. ఈ వేదిక బంగారపు ధూప వేదిక కాకుందమ్మ తల్లి. అక్కడ పెట్టేసి. కాబట్టి ఈ ధూప వేదిక మనం చూచినట్లయితే మరి ఈ కూడా విదేశాల నుంచి వచ్చినాయే. శారమ్మ గారు కొడుకు తెచ్చిచ్చారు మనకి. ఇది మటుకు దుబాయ్ది, ఇవన్నీ ఎరుషలేమి. కాబట్టి ఈ ధూపము అనగా పొగ. యెషయా గ్రంథం 6:3లో దేవదూతలు స్తుతించినప్పుడు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేసినప్పుడు మందిరము ధూమముతో నిండగా అనే మాట చూస్తున్నాం. ధూమము అనగా పొగ. చిన్నపిల్లలకి స్నానం చేయించి సాంబ్రాణి పొగేస్తారు. ఎందుకు? పరిశుద్ధతకి గుర్తు, ఆరోగ్యానికి గుర్తు, సువాసనకి ముంగుర్తు. ప్రభు జన్మించినప్పుడు కూడా బంగారము, సాంబ్రాణి, బోళము వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీళ్లు అనేది బాప్తిసానికి సాదృశ్యం. ప్రధాన యాజకులు ఈ గంగాళంలో ఉన్న నీళ్లతో స్నానం చేసి ప్రత్యక్షపు గుడారములో వాళ్ళు ప్రవేశించాలి. కాబట్టి తైలాభిషేక పండుగకి ప్రతిష్టాభిషేక తైలము అనే మాటను మనం చూస్తున్నాం. ఆ తైలం తగిలితే ప్రతిదీ ప్రతిష్ఠించబడినట్లే. తైలాభిషేక పండగ అనంతరము ఆత్మ బలంగా వస్తుంది, ఘనత అనేది కలుగుతుంది, మన స్థితి ఎత్తు చేయబడుతూ ఉంది,
దేవుని మహిమతో మనం నింపబడుతూ ఉంటాం. ఆత్మీయముగా ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం. అందుకే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నాను. మన 10వ తారీఖున మనం చేసుకున్నాం. చాలా మంది నాకు ఫోన్లు చేసి ఆ వస్తువులు మాకు సరిగ్గా కనపడలా. మళ్ళీ ఒకసారి చూపించండి అన్నారు. మన దగ్గర ఉన్నాయిగా. అందుకే ప్రతిదీ ప్రభు ఇచ్చిందే గనక కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సౌలును అభిషేకించేటప్పుడు తైలపు బుడ్డి, దావీదును అభిషేకించేటప్పుడు ఇది కొమ్ము. కాబట్టి 91 కీర్తనలు అంటున్నాడు 10వ వచనంలో, క్రొత్త తైలముతో నేను నిన్ను అభిషేకించి ఉన్నాను. కాబట్టి మన కొమ్మును, మన స్థాయిని ఈ పండుగ ద్వారా తండ్రి పైకెత్తు వారై ఉన్నారు. ఆయన ఇచ్చే దీవెన మనందరి మీద, మన ఆత్మీయ స్థాయి వృద్ధి చెందేటట్లు తండ్రి తన కృపను మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, 7 ఘనతలను చూచాం. సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారము, నాయన శారా గుడారములో దుఃఖ నివారణ, అలాగునే యెహోవా మందిర గుడారములో నివసించాలి అంటే ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయో మీరు చెప్పారు. అలాగే పడిపోయిన దావీదు గుడారము లేవనెత్తబడినట్లు మేము చూస్తూ ఉన్నాం. అలాగునే నాయన నీ సన్నిధి గుడారములో మేమున్నప్పుడు నీవు మమ్మల్ని దీవించు వాడవై ఉన్నావు. అలాగునే సాక్ష్యపు గుడారములో ఉన్న ప్రతి వస్తువును ప్రతిష్ఠించి, నాయన మందిరాన్ని ప్రతిష్ఠించి, ఉపకరణాలను ప్రతిష్ఠించిన తండ్రి, ఈ ఆగస్టు మాసంలో మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠించి నీ పని కొరకు వాడుకొనమని, యజమాని ఘనత నిమిత్తము వాడబడే పాత్రలుగా మమ్మల్ని చేయమని, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో నుండి మనకు అందించుచున్న యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖాన్ని ప్రకాశింపచేసి సమాధానముతో సమృద్ధితో నింపివేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.